Hello aspirants, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ where passion meet purpose. సో ఈరోజు మనము ఎనర్జీ సోర్సెస్లో థర్డ్ పార్ట్ చూద్దామండి. యాక్చువల్గా చిన్న క్లాసెస్ చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ బిజీ స్కెడ్యూల్. సో చూద్దాము మరి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ తీసుకుంటే ఏమున్నవి, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి తెలంగాణ జాగ్రఫీ అండి. జస్ట్ ఇందాక ఒక క్లాస్ చెప్పాను. సో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఈజ్ వెరీ లిమిటెడ్. ఏమంటున్నారండి, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేవి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. దట్ ఈస్ కోల్ అండ్ పెట్రోలియం, గ్యాస్, ఈ విధంగా మనకి ఉన్నాయి. మరి కోల్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది, కోల్ ఈజ్ ద ఓన్లీ ఫాసిల్ ఫ్యూయల్, ఓకేనా. ఇది ఓన్లీ ఫాసిల్ ఫ్యూయల్ అంటే తెలంగాణలో అవైలబుల్గా ఉన్న ఫాసిల్ ఫ్యూయల్లో కోల్ ఒకటే అని చెప్పొచ్చు. అండ్ దిస్ మెయిన్ ఎనర్జీ సోర్స్ ఆఫ్ ద జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్స్ మన తెలంగాణలో అని ఎస్పెషల్గా చెప్పొచ్చు. అండ్ కోల్ డిపాజిట్స్ వచ్చేసి మనకి తెలంగాణలో ఉన్నాయి, ఓకేనా. కోల్ డిపాజిట్స్ ఆఫ్ ద స్టేట్స్ లొకేటెడ్ ఎక్కడగా ఉన్నాయంటే మనకి గోదావరి రివర్ వ్యాలీ ఉంది కదా, సో ఆ ఏరియాలో ఎక్కువగా ఉండడం జరిగింది, నదరన్ తెలంగాణ రీజియన్. అండ్ తెలంగాణ ఇస్ ద లార్జెస్ట్ డిపాజిట్స్ ఆఫ్ కోల్ అని చెప్పొచ్చు సదరన్ ఇండియన్ స్టేట్స్లోనే, ఓకేనా. అండ్ ఇట్ హ్యాస్ ప్రూవెన్ ద డిపాజిట్స్ ఎంతవరకు ఉన్నాయనేది కూడా మనం చూసుకోవచ్చు. నెంబరింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు. 7.4% ఆల్ ప్రూవెన్ డిపాజిట్స్ ఇన్ ద కంట్రీ, ఇది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. లైక్ మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి, ఇలా మనకి 75% ఆఫ్ ద రిజర్వ్స్ అయితే ఉన్నాయి, ఓకేనా. మరి సింగరేణి కాలేజ్ కంపెనీస్ తీసుకున్నప్పుడు ఓకే, SCCL అని అంటాము, స్టేట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ దీన్ని ఎవరు తీసుకుంటారంటే స్టేట్ పబ్లిక్ సెక్టర్ తీసుకుంటుంది. ఇట్ ఈస్ ఏ ప్రైమరీ కోల్ మైనింగ్ కార్పొరేషన్ ఇన్ తెలంగాణ, ఇది వచ్చేసి మనకి ప్రైమరీ అండి. అండ్ సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఇండియాలో అని చెప్పొచ్చు. మరి ఫస్ట్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఎవరు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇన్ ద గవర్నమెంట్ తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా ఉంటుందంటే సింగరేణి కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్ ఈజ్ ఏ గవర్నమెంట్ కోల్ మైనింగ్ కంపెనీ అండ్ ఇట్స్ ఎ జాయింట్లీ ఓన్డ్ బై, మరి ఎవరెవరు ఉంటారండి అని అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉంటుంది అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఈ ఓనర్షిప్ అనేది ఎవరికి ఉంటుంది, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, ఓకేనా. సో 51:49% అనేది ఉంటుంది. అండ్ కోల్ ప్రొడ్యూస్డ్ బై SCCL ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద, దీన్ని ఎక్కడికి డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే థర్మల్ పవర్ ప్లాంట్స్కి, తెలంగాణలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అండర్ ద TS జెన్కో అండ్ సిమెంట్ ప్లాంట్స్ ఇన్ ద స్టేట్, ఓకేనా. మరి నెక్స్ట్ తీసుకుంటే ద టోటల్ కోల్ ప్రొడక్షన్ ఇన్ ద సింగరేణి కాలరీస్ కంపెనీ తీసుకున్నప్పుడు ఎంత ఉంది అని అంటే ఇట్స్ అనేది గ్రో అవుతుంది. 42.5% అనేది కరెంట్ ఫిజికల్ ఇయర్కి ఉండడం చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు మనకి 2023 డేటా ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది, నేను అప్డేటెడ్ దానిలో ఇస్తాను, ఓకేనా. సో ఈ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనము అప్డేటెడ్ దానిలో చూసుకుందాము. నెక్స్ట్ చూడండి, మరి థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది తీసుకున్నప్పుడు మనకి థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇన్ తెలంగాణ. సో థర్మల్ పవర్ ప్లాంట్స్ తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా కూడా ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. సో థర్మల్ పవర్ జనరేషన్ కెపాసిటీ తెలంగాణలో ఏ విధంగా ఉంది, ఈ డేటా మాత్రం నేను మీకు అప్డేటెడ్ది కరెంట్ అఫైర్స్లో ప్రొవైడ్ చేస్తాను. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏమేమి ఉన్నాయండి, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, అండ్ తర్వాత కొత్తగూడెం థర్మల్ స్టేషన్ మనం ఎక్కడ చూడొచ్చు అని అంటే మనము పోలాంచన్, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో చూడొచ్చు. అండ్ దీని యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ వచ్చేసి 1800 మెగావాట్స్. ఫస్ట్ యూనిట్ వచ్చేసి KTPS అని చెప్పడం జరుగుతుంది. ఈ కమిషన్ 1966లో ఏర్పాటు చేశారు. తర్వాత KTPS తీసుకున్నప్పుడు ఇట్ రిసీవ్స్ ద కోల్ అండ్ వాటర్, ఎక్కడి నుంచి తీసుకుంటుందండి, ఫ్రమ్ ద సింగరేణి కాలరీస్ అండ్ కిన్నెరసాని ఉంది కదా మనకి, సో కిన్నెరసాని నుంచి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎట్ ప్రజెంట్ ద ఇన్స్టాల్డ్ కెపాసిటీ తీసుకుంటే 1800 మన మెగావాట్స్ అయితే ఉందని చెప్తున్నారు. తర్వాత మరి మన KTPS తీసుకున్నప్పుడు KTPS హ్యాస్ ద 2 యూనిట్స్ విత్ ద 250 మెగావాట్స్, ఓకేనా. అండ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ యూనిట్, అండ్ ఫిఫ్త్ హ్యాస్ ఏ KTPC 2 యూనిట్స్ 250 మెగావాట్స్ ఉంటే KTPS 6 వచ్చేసి మనకి 1 యూనిట్ విత్ 500 మెగావాట్స్ ఉంది. తర్వాత 7th తీసుకున్నప్పుడు 1 యూనిట్ విత్ 800 మెగావాట్స్ కెపాసిటీ ఉంది. నెక్స్ట్
ఎన్టీపీసీ. సో ఎన్టీపీసీ దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టీఎస్పీసీ ఎగ్జామ్ ఆల్సో. ఎన్టీపీసీ అనేది మనకి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1975లో ఏర్పాటు చేశారు. యాక్చువల్లీ ఇది మహారత్న కంపెనీ అండి. ఓకేనా. సో మనకి మహారత్నాస్ ఇలా మీకుంటాయి తెలుసు కదా. సో మహారత్న కంపెనీది మరి ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడక్షన్ కార్పొరేషన్ ఇన్ ద వరల్డ్. చూడండి మన ఈ థర్మల్లో ప్రొవైడ్ చేయడంలో లైక్ ఇది ఒక లార్జెస్ట్ కూడా అని చెప్పొచ్చు వాళ్ళలో కూడా. అండ్ మరి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఏంటంటే ఎన్టీపీసీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఇది ఎక్కడ ఉంది అంటే రామగుండంలో ఉంది. సో తెలంగాణ. ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రామగుండం అండ్ పెద్దపల్లి డిస్టిక్ 1983లో ఏర్పాటు చేశారు. దిస్ ఈస్ ద లార్జెస్ట్ థర్మల్ పవర్ స్టేషన్ ఇన్ సౌత్ ఇండియా. ఓకేనా. అండ్ ఇట్ ఈస్ ద మహారత్నాస్ కంపెనీ. నెక్స్ట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఏ విధంగా ఉంది చూద్దాం. ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ రామగుండం సూపర్ థర్మల్ ప్లాంట్ తీసుకుంటే 2600 మెగావాట్స్. మరి ఎన్టీపీసీ తీసుకున్నప్పుడు ఎన్టీపీసీ రిసీవ్స్ ద కోల్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది, మరి కోల్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఫ్రమ్ ద గోదావరి కోల్ బెల్ట్ ఏరియా ఉంది కదా మనకి SCCL. సో ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. అండ్ ఫ్రమ్ ద శ్రీరామ్ సాగర్ డ్యామ్ నుంచి వాటర్ని తీసుకుంటుంది. వాటర్ వచ్చేసి డ్యామ్ ఏ డ్యామ్ అంటే శ్రీరామ్ సాగర్ డ్యాము. కోల్ వచ్చేసి గోదావరి కోల్ బెల్ట్ ఏరియా నుంచి తీసుకుంటుంది. నెక్స్ట్ మరి ఏ స్టేట్స్ బెనిఫిట్ అవుతున్నాయి అంటే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, గోవా, కేరళ అండ్ కర్ణాటకకి కూడా ఇది పవర్ సప్లై అనేది ప్రొవైడ్ చేస్తుంది. మరి రామగుండం తీసుకున్నప్పుడు రామగుండం థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేది కూడా ఉంది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అంటే 1971లో సేమ్ పెద్దపల్లి డిస్టిక్లోనే రామగుండంలో ఏర్పాటు చేశారు. ఇన్స్టాల్డ్ కెపాసిటీ వచ్చేసి 62.50%. కాకతీయ థర్మల్ ఇంకోటి వచ్చేసి కాకతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ కూడా ఉందండి. మరి కాకతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ తీసుకున్నప్పుడు ఇది సపరేట్ అండి. సో అందులో మనకి కాకతీయ 1 ఓకేనా. ఫస్ట్ తీసుకుంటే కాకతీయ 1 థర్మల్ పవర్ కార్పొరేషన్. కాకతీయ 1 థర్మల్ కార్పొరేషన్ మనకి 2009లో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే మనకి జయశంకర్ భూపాల్పల్లిలో. ఇది 2010లో కమిషన్డ్ అంటే ఇట్ వాస్ కమిషన్డ్ బై 2010. ఇన్స్టాల్ కెపాసిటీ 500 మెగావాట్స్. నెక్స్ట్ కాకతీయ 2 థర్మల్ పవర్ కార్పొరేషన్ తీసుకున్నప్పుడు ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి 2016లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ అనంటే భూపాల్పల్లి, జయశంకర్. ఓకేనా. అండ్ దిస్ థర్మల్ పవర్ స్టేషన్ రిసీవ్స్ ద కోల్. ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటుంది కోల్ అంటే తాడిచెర్ల కోల్ మైన్ ఉంది కదా. సో తాడిచెర్ల కోల్ మైన్ నుంచి కోల్ని రిసీవ్ చేసుకుంటే వాటర్ వచ్చేసి గోదావరి నుంచి తీసుకుంటుంది. ఇక్కడ మెయిన్గా ఇన్స్టాల్ కెపాసిటీస్ కూడా మనం చూసుకోవాలండి 600 మెగావాట్స్. తర్వాత గ్రోనింగ్ అప్ మనం ఇలా డిమాండ్ పెరుగుతూ ఉన్న కొద్దీ మరి దీన్ని అసలు ఎవరు టేక్ కేర్ చేసుకుంటారు అని అంటే టీఎస్ జెన్కో. ఓకేనా. మళ్ళీ తర్వాత దీని ఎస్టాబ్లిష్మెంట్ కూడా జరిగింది. మొత్తం ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 5080 మెగావాట్స్ అయితే థర్మల్ పవర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అండ్ న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు భద్రాచలం, కొత్తగూడెంలో కూడా ఏర్పాటు చేశారు. సో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అని 4x270 మెగావాట్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత యాదాద్రి పవర్ స్టేషన్ వచ్చేసి 5x800 మెగావాట్స్. సో ఈ విధంగా 2 ఆర్ మోర్ కూడా ఏర్పాటు చేశారు. తర్వాత యాదాద్రి పవర్ థర్మల్ స్టేషన్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి ఎక్కడ ఏర్పాటు చేశారండి దామరచెర్ల, నల్గొండ డిస్టిక్. మరి దీని ఇన్స్టాల్డ్ కెపాసిటీ వచ్చేసి 4000 మెగావాట్స్ అనేది ఉంది. ఇన్స్టాల్డ్ కాస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు. కాస్ట్ మనకు అవసరం లేదు. భద్రాద్రి కొత్తగూడెం ఆల్రెడీ చూసుకున్నాము, ఇదే సేమ్. తర్వాత సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్. మరి ఈ సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ అంటే ఏంటి? దిస్ థర్మల్ పవర్ స్టేషన్ ఈజ్ ప్రపోజ్డ్ టు బీ కన్స్ట్రక్టెడ్ ఎక్కడండి పెద్దపల్లిలో. ఓకేనా. పెగడపల్లి ఎక్కడండి మన జైపూర్ మండల్ మంచిర్యాల డిస్టిక్లో దీన్ని ప్రపోజ్ చేశారు. సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ గుర్తుపెట్టుకోండి. అది మరి ఎస్టాబ్లిష్ జనరేషన్ కెపాసిటీ ఎంత అంటే 1200 మెగావాట్స్ దీని కెపాసిటీ అండి. ఓకేనా. శంకర్పల్లి గ్యాస్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసి హెడ్డింగ్స్ మిస్ అయ్యి. నెక్స్ట్ వచ్చేసి శంకర్పల్లి గ్యాస్ పవర్ ప్లాంట్ తీసుకుంటే ద పవర్ ప్లాంట్ వాజ్ కన్సీవ్డ్ లైక్ 2002లో ఏర్పాటు చేశారు. అండ్ మరి ఇది ఎనర్జీ ఎవరికి ఎక్కువ మనకి కావాల్సిన ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంటే హైదరాబాద్కి, దాని సరౌండింగ్ ఉన్న ఏరియాకి. ఇప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వస్తుంది. ఇన్స్టాల్ కెపాసిటీ తీసుకుంటే 1600 మెగావాట్స్. అండ్ ఈ పవర్ ప్లాంట్ ఇప్పుడు చూడండి దిస్ పవర్ ప్లాంట్ వాజ్ క్లోజ్ అయితే అయిపోయింది డ్యూ టు ద నాన్ అవైలబిలిటీ ఆఫ్ ద గ్యాస్ అనేది లేకపోవడం వల్ల. ఓకేనా. 2002 వరకు ఇది మన హైదరాబాద్కి పవర్ని ప్రొవైడ్ చేసింది. తర్వాత ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రిటర్న్ టు ద సెంట్రల్ సెవెరల్ టైమ్స్. చాలాసార్లు రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. పవర్ ప్లాంట్ గ్యాస్ బికమ్ అవైలబుల్ ఫ్రమ్ ద D6 బ్లాక్.
సో తర్వాత టీఎస్ జెన్కో దీనికి 2017లో ఒక ప్రపోజల్ ఇచ్చింది. ఏంటి అని అంటే చూడండి, టు సెటప్ ద గ్యాస్ బేస్డ్ 1000 మెగావాట్ ప్లాంట్ అనేది శంకర్పల్లిలో ఏర్పాటు చేసుకోమన్నట్టుగా ఇవ్వడం జరిగింది. ద ఫస్ట్ థెర్మల్ పవర్ ప్లాంట్ ఇన్ తెలంగాణ తీసుకున్నప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1920లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఎక్కడ అనంటే నియర్ బై మన హుస్సేన్ సాగర్ ఉంది కదా హైదరాబాద్లో, దాని ప్రక్కన అంటే నియర్ బై ఏరియాలో. సో 7th నిజాం ఉన్నారు కదా మనకప్పుడు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్న టైంలో 22 మెగావాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇట్ వాస్ క్లోజ్ డౌన్ టు ద ల్యాక్ ఆఫ్ కోల్, అది కూడా క్లోజ్ అయిపోవడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇట్ వాస్ కంప్లీట్లీ డిమాలిష్డ్, మొత్తం కంప్లీట్ డిమాలిష్ చేసేసారు 1995లో. లేటర్ దాని మీద ఎన్టీఆర్ గార్డెన్ అండ్ ప్రసాద్ ఐఎంఎక్స్ అనేది ఏర్పాటు చేశారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇది ఫస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్. సో నెక్స్ట్ పవర్ ప్లాంట్ స్టార్టెడ్ బై ఎవరు స్టార్ట్ చేశారు అని అన్నది కూడా చూసుకోవాలి. మనకి జెన్కో తీసుకుంటే ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ తర్వాత మనకి టీఎస్ జెన్కో అండి. ఓకేనా, టీఎస్ జెన్కో తీసుకున్నప్పుడు ఇది ఏమంటుంది చూడండి, టీఎస్ జెన్కో హ్యాస్ కమిషన్డ్ ద ఫాలోయింగ్ పవర్ ప్లాంట్ ఓవర్కమ్ ద ఎనర్జీ షార్ట్ ఫాల్. సో కొన్ని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకతీయ పవర్ ప్లాంట్ తీసుకుంటే స్టేజ్ 2 వచ్చేసి 600. ఓకేనా, నెక్స్ట్ కొత్తగూడెం తీసుకున్నప్పుడు మరి అదెంత ఉంది, కొత్తగూడెం పవర్ ప్లాంట్ అన్నప్పుడు ఇది కేటీపీఎస్ అంటాము 7th. ఓకేనా, 7th సూపర్ క్రిటికల్ ఇదంతా ఉందండి 18 మెగావాట్స్. తర్వాత లోయర్ జూరాల ప్రాజెక్టు, ఇలా మనకి ఏమేమి ఉన్నాయని జస్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. టోటల్ ఎంత అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కెపాసిటీ అండ్ అడిషన్ ప్రోగ్రామ్, కెపాసిటీ అండ్ అడిషన్ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు ఇన్ వ్యూ ఆఫ్ గ్రోయింగ్ డిమాండ్, ఇక్కడ ఏమంటున్నాడు ఇన్ వ్యూ ఆఫ్ గ్రోయింగ్ డిమాండ్ అంటే డిమాండ్ పెరిగినా కొద్దీ టీఎస్ జెన్కో హ్యాస్ అండర్టేకెన్ ద కెపాసిటీ అడిషన్ ప్రోగ్రామ్ బై ఎస్టాబ్లిషింగ్ ద టూ న్యూ థెర్మల్ పవర్ ప్రాజెక్ట్స్. ఇక్కడ మనకి 2 థెర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, సో రెన్యూవబుల్ ఎనర్జీ సోషో ఎకనామిక్ అవుట్లుక్ అనేది మనం ఇందులో చూస్తాము. బట్ ఇక్కడ 2023ది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దానిలో ఉన్న డేటా మనం చూసుకుంటే సరిపోతుంది. ఈ డేటా అవసరం లేదు, నేను సపరేట్గా దాని మీద క్లాసెస్ చేస్తాను. సో దానిలో క్లియర్గా చెప్తాను, డోంట్ వేస్ట్ యువర్ టైం. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కంపెనీస్ ఆఫ్ తెలంగాణ. ఎలక్ట్రిసిటీ కంపెనీస్ ఆఫ్ తెలంగాణ తీసుకున్నప్పుడు మరి ఇక్కడ ఏమున్నాయి అని చూద్దాం. ఫస్ట్ ద ఈస్ట్ వైల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టింగ్ ఎప్పుడు వచ్చిందండి 1959లో రావడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ ద రెస్పాన్సిబుల్ ఎందుకండి ఫర్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది అండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొమల్గేటెడ్ ద ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఎలక్ట్రిసిటీ సెక్టర్ రిఫార్మ్స్ అజెండా అనేది ఏర్పాటు చేశారు. తర్వాత ఏపీఎస్సీబీ డివైడెడ్ ఇంటూ వన్ జనరేటింగ్ కెపాసిటీ ఏపీ జెన్కో అండ్ దట్ ఈజ్ అ ట్రాన్స్మిషన్ కంపెనీ. తర్వాత ఏపీ ట్రాన్స్కోగా ఇలా డివైడ్ అయింది. తర్వాత 4 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అనేవి ఏర్పడ్డాయి, ఏపీ డిస్కమ్ అని. సో ఈ విధంగా ఏర్పడడం జరిగింది, అంటే డివైడ్ అయితే అవడం జరుగుతుంది. తర్వాత తెలంగాణ స్టేట్ పవర్ ప్లాంట్ జనరేషన్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉందంటే అంటే ఏపీను తెలంగాణ డివైడ్ అయిపోయింది కదా. సో డివైడ్ అయిపోయిన తర్వాత మనకి ఏపీ తెలంగాణకి సపరేట్గా ఉంది. ఇప్పుడు తెలంగాణకు వచ్చేసి టీఎస్ జెన్కో అన్నట్టుగా. సో ఇది మరి ఏ యాక్ట్ ప్రకారం, ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి, ఇది ఇన్కార్పొరేటెడ్ అండర్ ద కంపెనీ యాక్ట్ 2013. ఓకేనా, ఏ యాక్ట్ అని అడుగుతారు, కంపెనీ యాక్ట్ 2013. మరి ఎప్పుడు డేట్ ఏంటంటే May 19, 2014 కమెన్స్డ్. ఓకేనా, ఆపరేషన్ అనేది June 2 నుంచి రావడం జరిగింది మన తెలంగాణ డిక్లేర్ చేసుకున్న తర్వాత. నెక్స్ట్ టీఎస్ ట్రాన్స్కో, మరి టీఎస్ ట్రాన్స్కో ఎప్పుడు ఏర్పడిందంటే ఇది కూడా సేమ్ మన తెలంగాణ ఏర్పడిన తర్వాతనే ఏర్పడింది. నెక్స్ట్ మరి టీఎస్ఎస్పీడిఎల్, తర్వాత టీఎస్ ఎన్డిపిఎల్, ఈ ఫుల్ ఫామ్స్ కూడా చూసుకోవాలంటే. ఓకేనా, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, తెలంగాణ స్టేట్ నదరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అంటే తెలంగాణలోనే సౌత్ పార్ట్, తెలంగాణలోనే నార్త్ పార్ట్. ఓకేనా, నెక్స్ట్ టీఎస్ జెన్కో తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పవర్ జనరేషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణలోనే లార్జెస్ట్ పవర్ జనరేషన్ చేసే కంపెనీ అండి. మరి తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేట్ లిమిటెడ్, ఇట్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ అండర్ ద కంపెనీ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా అనేది ఇది చూసుకోవాలి, ఇందాక కూడా చెప్పాను. సో నెక్స్ట్ కొన్ని ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నాయండి ఇక్కడ.
నేను మిస్టేక్స్ అన్ని సెట్ చేసిన తర్వాతనే పీడిఎఫ్లో షేర్ చేస్తాను. సో మరి తెలంగాణ తీసుకున్నప్పుడు దాని యొక్క మెయిన్ ఏం ఏంటంటే మనకి అడక్వేట్ కంటే సరిపడినంత రిలయబుల్ అయితే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండే అంటే అన్ని విధాలుగా మనకి సెట్ అయ్యేలాగా ఏర్పాటు చేసుకోవాలని మనము చేసుకోవడం జరిగింది. మరి టీఎస్ జెన్కో ఉంది కదండి. సో టీఎస్ జెన్కో అనేది ఇక్కడ మనకి ఏ విధంగా చేసింది ఏం చేసింది అని మనం జస్ట్ చూసుకోవచ్చు. మనకు మరి తెలంగాణ పరంగా తీసుకున్నప్పుడు మరి చూడండి 2021లో మనకి ఇక్కడ డేటా ఇచ్చారు. టీఎస్ జెన్కోది ఏ విధంగా ఉంది అనేది థర్మల్ వచ్చేసి హైడ్రల్ అండ్ సోలార్ అని, తర్వాత టీఎస్ ట్రాన్స్కో అండ్ ఇంకోటి వచ్చేసి టీఎస్ ట్రాన్స్కో కూడా ఏ విధంగా ఉంది. అండ్ ఈ ఫుల్ ఫామ్స్ అన్నీ ఇంపార్టెంట్గా చూసుకోవాలండి మీరు. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏమున్నవి వీటి యొక్క ఫుల్ ఫామ్స్ చూడండి. డిస్కమ్స్ అంటే ఏంటంటే 2 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఆఫ్ తెలంగాణ, తర్వాత తెలంగాణ నదరం పవర్ ప్లాంట్, తర్వాత తెలంగాణ సదరం పవర్ ప్లాంట్, తర్వాత తెలంగాణ నదరం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, తర్వాత ద కంపెనీ కేటర్స్ టు సప్లై ద ఎలక్ట్రిసిటీ ఇన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మంచిర్యాల, నిర్మల్. సో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ టీఎస్ఎన్పిడిఎల్ అంటే ఇదేంటంటే నదరన్ ప్లేస్కి వస్తుంది కదా. సో మనం చూసుకోవాలి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, వరంగల్లో ఉంది. మరి దీనికి కూడా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి, సదరన్కి నదరన్కి. ఓకేనా. మరి హెడ్ క్వార్టర్ వచ్చేసి వరంగల్లో ఉంది. మరి ఇదేం చేస్తుంది టీఎస్ఎస్పిడిఎల్ వచ్చేసి తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తీసుకున్నప్పుడు దాని గురించి తీసుకుంటే ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. మనకి ఏ ఏరియాస్కి కరెంటు అనేది సప్లై చేస్తుంది అనేది మెయిన్గా ఇంపార్టెంట్. తర్వాత మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఒకటి జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఏంటి అని అంటే 24/7 అంటే లైక్ 24 hours ఫ్రీ కరెంట్ అనేది మనకి ఇక్కడ సప్లై చేయడం జరిగింది అగ్రికల్చర్ సెక్టార్కి. ఇది మనందరికీ చాలా బాగా తెలుసు. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్, ఇది ఎందుకనంటే అంతకుముందు చూసుకుంటే మనకి పవర్ అనేది చాలా తక్కువగా ఉండేదండి. సో దానివల్ల ఏమైందంటే కట్టింగ్స్ ఎక్కువ ఉండేది, మన వ్యవసాయానికి కూడా సరైనగా వాటర్ అనేది ఇవ్వడానికి ప్రాబ్లంగా ఉండేది అన్నట్టుగా. ఎందుకంటే ఏదో 5 hours ఇచ్చేది, లేకపోతే నైట్లో ఫుల్ కరెంట్ ఇస్తే వాళ్ళు పాపం నైట్లో వెళ్ళి పవర్ సెట్ చేసుకొని అలా ఉండేది అన్నట్టుగా. తర్వాత ఇప్పుడు అలా కాకుండా మనకి బెస్ట్గా అయితే ఉండడం జరిగింది. ఓకేనా. అండ్ ద స్కీమ్ ఆఫ్ 24 hours ఫ్రీ పవర్ సప్లై అనేది 23.31 lakh అగ్రికల్చర్ పంప్ సెట్స్ అనేది తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది 2018లో. ఓకేనా. మిడ్ నైట్ ఆఫ్ ద December 31, 2017. సో ఇక్కడ పవర్ టు అగ్రికల్చర్ కనెక్షన్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇక్కడ ఎవరండి మనకి చింతల వెంకటరెడ్డి. ఓకేనా. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేయడం. తర్వాత తెలంగాణ హ్యాస్ బిన్ రికగ్నైజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా 24 hours అగ్రికల్చర్కి పవర్ సప్లై చేసిన ఫస్ట్ స్టేట్ ఇండియాలో అని చెప్పొచ్చు. తర్వాత తెలంగాణ ఎలక్ట్రిసిటీ వెహికల్ పాలసీ 2020-2030 అనేది దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి మనం. సో మరి ఇక్కడ తీసుకుంటే ఏముంటుంది అని అంటే తెలంగాణ ఎలక్ట్రిసిటీ వెహికల్ పాలసీ ద గవర్నమెంట్ రికగ్నైజ్ దట్ ద ఎలక్ట్రానిక్ వెహికల్. ఓకేనా. ఎలక్ట్రానిక్ వెహికల్స్ తెలుసు కదండి మనకి, లైక్ ఎలక్ట్రిక్ స్కూటీ లాంటివి అలాంటివి. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఆర్ ప్రామిసింగ్ అండ్ ఆల్టరింగ్ ద ఇంటర్నల్ కంబస్టేషన్ ఎంజైన్ వెహికల్స్ అని అంటాము. మరి తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ అనేది ఇది మనకు పాలసీ ఉందండి. ఈ పాలసీ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 2020-2030లో మనము దీన్ని అంటే ఇంప్లిమెంట్ చేసుకోవాలి స్కీమ్ కంప్లీట్గా అన్నట్టుగా టార్గెట్ ఉంది అన్నట్టుగా. ఓకేనా. బాగుంది. సో ద తెలంగాణ ఎలక్ట్రిసిటీ వెహికల్ అండ్ తెలంగాణ స్టోరేజ్ పాలసీ 2020-2030 ఇది ఇంపార్టెంట్, చూసుకోండి. దీన్ని ఏమంటామండి TEVP 2020-2030 అనడం జరుగుతుంది. ఇట్ ఎక్స్టెండ్ ద FEM టు స్కీమ్. ఓకేనా. అండ్ మరి ఈ పాలసీ తీసుకున్నప్పుడు దీని యొక్క మెయిన్ గోల్ ఏంటనేది కూడా చూసుకోవాలి. చూడండి. ద పాలసీ ఎన్విజన్స్ టు మేక్ ద తెలంగాణ ఏ హబ్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్. తెలంగాణని ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఒక హబ్గా చేయాలని ఒక ప్లాన్ అండి. చూడండి. తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ESS బై అట్రాక్టింగ్ ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోటింగ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ద బార్డర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పాలసీ తీసుకున్నప్పుడు ఇట్ ఇంక్లూడింగ్ సస్టైనబుల్ రిడక్షన్ ఇన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద పర్సనల్ అండ్ కమర్షియల్ ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ మరి TEVP 2020 ఇదే అండి. TEVP అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇట్ హ్యాస్ డివైజ్డ్ ద స్ట్రాటజీ రోబస్ట్ ఇన్సెంటివ్
రోబస్ట్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఆన్ బోత్ సప్లై అండ్ డిమాండ్ మీద రివ్యూ చేస్తుంది. మరి సప్లై సైడ్ తీసుకున్నప్పుడు ఈవీ అండ్ ఈఎస్ఎస్ సెక్టార్స్ ఇక్కడ మనము ఇన్సెంటైజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అది దేని కింద అంటే మన ఎలక్ట్రానిక్ పాలసీ 2016 కింద అని చెప్పొచ్చు. ఇంకా దీని గురించి ఒక ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ యూజ్ అవుతుంది, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంక ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఐడెంటిఫై ద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ని ఐడెంటిఫై చేస్తుంది అండ్ ఇండస్ట్రియల్ పార్ట్స్ని ఐడెంటిఫై చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కడ ఎలా ఉంది, ఏముంది, మనం ఇంకా ఎలా డెవలప్ చేసుకోవాలి, మనకు ఒక ఓవర్వ్యూ ఉంటుంది కదా. సో అలా అన్నట్టుగా లైక్ మన ఈ వెహికల్స్ అనేవి లైక్ స్కూటర్సే కాకుండా మనకి మన 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ తర్వాత ఆటో రిక్షాస్ తర్వాత 4 వీలర్స్ బస్సెస్ ట్రాక్టర్స్ కూడా తీసుకురావాలన్న ప్లాన్ తోటి ఇది అయితే లాంచ్ అయితే చేయడం జరిగింది. మరి తెలంగాణ స్టేట్ సోలార్ పాలసీ తీసుకున్నప్పుడు ఇది 2016 పాలసీ అండి. సో ఇప్పుడైతే గవర్నమెంట్ కూడా మారింది కాబట్టి జస్ట్ చూసుకుంటే బెటర్ అంతే. సో ఇది మనం న్యూ పాలసీ చూసుకుంటే చాలా వరకు బెటర్ అండి. చూద్దాం, నేను ఒకసారి న్యూ పాలసీస్ నేను రేపు మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇప్పటివరకు ఇంత చూసుకోండి. మొత్తం ఇప్పుడు కంప్లీట్గా న్యూ పాలసీస్ ఏమున్నవి అన్నీ మనం కరెంట్ అఫైర్స్ కూడా నేను చెప్తాను. సో కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ చేస్తాను ఒక 2-3 డేస్లో. అండ్ మనకి ఈ తెలంగాణ అవుట్లుక్ కూడా నేను న్యూది మీకు పెడతాను. సో దానిలో ఉన్న పాలసీస్ మనం చూసుకుందాం, ఎందుకంటే దీన్ని చూడడం వల్ల కూడా మనకు పెద్ద యూజ్ ఉండదు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కూడా మారింది కాబట్టి కొన్ని మన చేంజెస్ కూడా చూసుకోవాలి. సో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మనకి తెలంగాణ నుంచి అయితే చాలా ఉన్నాయి టాపిక్స్ యాక్చువల్గా చేయాల్సినవి. సో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇంకా చాలా క్లాసెస్ చేయాలండి మనం. ఇది వచ్చేసి